బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తంగా డ్వాక్రా మహిళలకైతే శుభవార్త అందిస్తుంది. 25 లక్షల రూపాయల వరకు వారికి బెనిఫిట్ ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. ఇక ఈ మేరకు కూడా మహిళలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీలో అన్ని వర్గాల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అనేక పథకాలను అందించి వారి ఆర్థిక అభివృద్ధి ప్రగతికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఏపీలో డ్వాక్రా గ్రూప్ మహిళల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ కూడా చాలా బాగున్నాయి అని అంటున్నారు. ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద డ్వాక్రా మహిళలకు ఆరోగ్య రక్షణ కల్పించడం ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారు. లైఫ్ స్టైల్ డిసీజెస్, క్యాన్సర్ ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని ఏపీ ప్రభుత్వం 2026 జనవరి నాటికి ఈ కార్యక్రమాన్ని విస్తరించింది. 26.53 లక్షల మంది డ్వాక్రా మహిళలను లక్ష్యంగా పెట్టుకొని ఆరోగ్య రక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సుఖీ సురక్ష పథకం ద్వారా 1,00,000 మందికి పరీక్షలు చేయాలి అని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు 76,000 మందికి పైగా మహిళలు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పథకం ద్వారా 16 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయడమే కాకుండా బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు సూచనలు కూడా అందించనున్నారు. ఈ పరీక్షల్లో తీవ్రమైన వ్యాధులను గుర్తించిన వారికి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాల కింద సంవత్సరానికి 25 లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తారు. ఇప్పటి వరకు 14,000 మందికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ సుఖీ సురక్ష పథకం ద్వారా ప్రతి 40 నుంచి 50 మంది మహిళలకు ఒక హెల్త్ రిసోర్స్ పర్సన్ను నియమించి సేవలు అందించనున్నారు.